హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లో దొరికే వాటితో మంత్స్ బేబీని 1 to 12 months బేబీని ఏ విధంగా ఫోటో షూట్ చేశానో చూసేయండి. నేను ఇవి కేవలం మెమరీ కోసమే కొన్ని సింపుల్ పిక్స్ అయితే తీసుకున్నానండి. అప్పుడు ఛానల్ కూడా స్టార్ట్ చేయలేదు. సో ఈ విధంగా మెమోరీస్గా ఉంటాయని ఛానల్లో పెడుతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. 11th డే స్నానం అయిపోయినాక అనమాట. ఇది ఫస్ట్ మంత్ ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నాను అనమాట. నాకు అప్పుడు అంత అవగాహన కూడా లేదు, ఏదో చేయాలి మెమరీస్గా ఉంటాయని. ఇది సెకండ్ మంత్ అనమాట. పాప లోషన్ వాటితో ఇలా 2 అనేది మందార పూలతో వేసాను అనమాట. ఈ విధంగా థర్డ్ మంత్ వచ్చేసి క్లాత్ అయితే ఈ విధంగా అయితే చేసేస్తాను అనమాట. ఈ విధంగా ఇంకో క్లాత్తో కూడా ఇంకోసారి అయితే మళ్ళీ చేశాను. ఇంకా 4th మంత్ వచ్చేసరికి స్పూన్తో ఫస్ట్ చేశానండి. స్పూన్తో చేసినాక మ్యాంగోస్ గుర్తొచ్చాయి. మ్యాంగోస్తో కూడా మళ్ళీ 4th మంత్ అనేది ఈ విధంగా అయితే చేశాను. అండ్ నెక్స్ట్ ఇది హైదరాబాద్కి వచ్చినాక 5th మంత్ అండి. 5th మంత్ కూడా ఈ విధంగానే పాప ఆడుకునే బొమ్మలతో చేసేసాను. 6th మంత్ వచ్చేసి కాయిన్స్తో అయితే ఈ విధంగా చేసేసాను అనమాట బేబీని. అండ్ 6th మంత్ కంప్లీట్ అయిపోయినాక 6th మంత్ 6th డే అన్నప్రాసనం అప్పుడు అనమాట. ఈ పిక్ గుర్తుగా ఉంటుందని పెట్టానండి. అన్నప్రాసనం అన్నప్పుడు ఫస్ట్ మా పాప డబ్బులు అయితే పెట్టుకుంది, తర్వాత బుక్ పట్టుకుంది, తర్వాత పొంగల్ అయితే టచ్ చేసిందండి. ఇది 7th మంత్ అప్పుడు అనమాట. 7th మంత్ అప్పుడే కృష్ణాష్టమి వచ్చిందండి. 7th మంత్లో కృష్ణాష్టమి గోపికమ్మ వేషం వేసి ఈ విధంగా బెండకాయలతో అయితే ఈ విధంగా డెకరేషన్ చేశానండి. సో ఈ విధంగా అయితే 7th మంత్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ 8th మంత్ వచ్చేసి బనానాతో అయితే ఈ విధంగా సెట్ చేశాను అనమాట. 8th మంత్ అయిపోగా 9th మంత్ అనమాట. 9th మంత్ అయితే కుదురుగా ఉండట్లేదు, అందుకే నిద్రపోయేటప్పుడు ఈ విధంగా పాప సిరప్ డబ్బా మందులతో అయితే ఈ విధంగా చేశాను అనమాట. అంతలోకి నిద్ర అయితే లేచింది. నిద్రలేసి ఈ విధంగా అయితే ఆడుతుందన్నమాట. నెక్స్ట్ 10th మంత్ వచ్చేసి తను కుదురుగా ఉండట్లేదు, అందుకే గోడ మీద స్కెచ్తో అయితే 10th మంత్ అని రాశాను అనమాట. అదే సేమ్ సిచ్యువేషను 11th మంత్ కూడా గోడ మీద స్కెచ్తో అయితే రాసేసాను అనమాట. వాళ్ళకి అన్నీ వచ్చేసినాయి కదా, అందుకని కుదురుగా కూర్చోరు, అందుకే ఇలా నిలబడి స్కెచ్తో అయితే రాశాను అనమాట. ఫస్ట్ బర్త్డే అనమాట ఇది. ఫస్ట్ బర్త్డే పిక్. అప్పుడు గుండె అయితే అయిపోయింది. 11th మంత్ డే గుండె అయితే అయిపోయింది. ఈ విధంగా నన్ను అయిపోయింది అనమాట. ఇది సెకండ్ బర్త్డే అప్పుడు అనమాట. చాలా సింపుల్గా అయితే జరిగింది. సెకండ్ బర్త్డే అయితే మాత్రం వాళ్ళ నాన్న కూడా వేరే ఫంక్షన్ ఉండి రాలేదు, అందువల్ల ఇలా సింపుల్గా అయితే చేశానన్నమాట. సో పిల్లలకి పుట్టినరోజులు ఇవే కదా, చాలా ఆనందంగా ఉండేది. అందుకే సింపుల్గా అప్పటికప్పుడు కేక్ అయితే తెప్పించి సింపుల్గా అయితే మా ఇంట్లో అయితే సెకండ్ బర్త్డే అయితే చేశాను. తను ఎంత ఆనందంగా ఫీల్ అవుతుందో కేక్ అది చూసి చూడండి, ఎంత ఆనందంగా ఫీల్ అవుతుందో. హ్యాపీ బర్త్డే ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేసింది. హ్యాపీ బర్త్డే అనుకుంటే కేక్ కట్ చేయడానికి అయితే దించేసాను అన్నమాట. అయితే ఓకేంది, కేక్ అయితే కట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా కేక్ అయితే కట్ చేసేసింది. ఈ విధంగా కేక్ కట్ చేసినాక మా పాప నోట్లయితే కేక్ అయితే పెట్టేస్తున్నాను. పెట్టేశాను అనమాట. ఈ విధంగా పెట్టిన వెంటనే వాళ్ళ తాత అమ్మమ్మ కూడా పెట్టేశారనమాట కేక్ అయితే. సో ఇప్పుడైతే కేక్లు అయిపోతున్నారు. సో అక్షంతలు అయితే వేసేసారనమాట. అక్షంతలు వేసిన తర్వాత తను ఆనందంగా ఉంది చూడండి. అక్షంతలు వేసిన తర్వాత కేక్ పెట్టేది. తర్వాత మా పిన్ని వాళ్ళు కూడా వేస్తున్నారు. అక్షంతలు వేసి కేక్ అయితే పెడుతున్నారు. ఈ విధంగా కేక్ అయితే పెట్టేస్తారు. తనైతే పెట్టించుకోవట్లేదు, అటు ఇటు కదిలాడుతూ ఉంది. తర్వాత లాస్ట్కి అయితే నోట్లో పెట్టించుకుంది. తర్వాత వాళ్ళు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించారు. సో ఈ విధంగా బర్త్డే అయితే కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిపోయినాక లాస్ట్ ఈ విధంగా హారతి ఇచ్చి దిష్టి అయితే తీసేసామండి. ఇదండి వ్లాగు. థ్యాంక్స్ ఫర్